ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బీసీజేఏసీ ఆధ్వర్యంలో, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇవాళ ఈ బంద్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ప్రశాంతంగా జరుగుతున్నటువంటిది. ఇక్కడ మేము పొద్దున 4 గంటలకు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా పై రోడ్ ఎక్కలేదు అనేది వాస్తవము. సో ఇవాళ ఎన్నడూ లేని విధంగా ఎడ్యుకేషన్ సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చాయి. స్కూల్లో కూడా హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ బీసీల యొక్క సమస్య ఎంత తీవ్రతరంగా ఉందన్నది అందరికి తెలిసినటువంటి విషయం. నేను ఒకటే అడగదలుచుకున్నా, కోట్లకు కానీ ఇవాళ నరేంద్ర మోదీకి కానీ ఎందుకు అర్థమైతలేదని అడుగుతున్నాము. ఇవాళ రాజ్యాంగ పరంగా 50% రిజర్వేషన్ స్లాబ్ దాటొద్దు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. మనం అందరం కూడా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాం, వ్యక్తి అయినా వ్యవస్థ అయినా. మరి అలాంటప్పుడు కోర్టులు ఇచ్చిన గతంలో సుప్రీంకోర్టులో ఇచ్చిన జడ్జిమెంట్ని సాగ్గా చూపి ఇవాళ నా గొంతు కోసం పని మీరు చేస్తారు. ఎందుకు ఈ రకమైనటువంటి పని చేస్తున్న అడుగుతున్నాం. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వచ్చినాడు మేము ఎవరమైనా అడిగినామా? ఏ బేస్లో రిజర్వేషన్లు ఇచ్చాం? ఒక గ్రామం యూనిట్గా ఇచ్చావా? రాష్ట్రం యూనిట్గా ఇచ్చావా? జిల్లా యూనిట్గా ఇచ్చావా? దేశం యూనిట్గా చేసావా? మరి ఆనాడు వర్తించండి, ఈనాడు ఎందుకు వర్తిస్తుందని అడుగుతున్నాం. మేము కూడా తప్పకుండా ఈడబ్ల్యూసీల పైన పోరాటం చేసిన పరిస్థితి ఏర్పడుతుందని మీరే గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే మాకు అలాంటి ఉద్దేశం లేదు. పేదవాడు బతకాలి, తనకు కూడా రిజర్వేషన్ కల్పించాలని అగ్రవర్ణ పేదలకు ఇచ్చిన రిజర్వేషన్లు కూడా మేము మద్దతు తెలిపినాం. మరి ఇవాళ మా నోటికాడి బుక్క ఎందుకు లాక్కుంటున్నారు? మా కంచంలో ఎందుకు మట్టి వస్తుందని మిమ్మల్ని అడగదలుచుకున్నాం. సో అల్టిమేట్గా రేవంత్ రెడ్డి అన్న చేసినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ సమాజంలో ముందుకు తీసుకెళ్లకుండా ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారికి పేరేస్తుందేమో, ఈ చరిత్ర పుట్టాలలో సువర్ణాక్షరాలతో ఆయన పేరు లిఖించబడుతుందేమన్నా ఒకే ఒక కారణంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బిడ్డలే మీరు ఇలా అన్యాయం చేశారన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా రిజర్వేషన్లు సాధించేంత వరకు మా పోరాటం ఉంటుంది. ఈ పోరాటము అన్నది ముమ్మాటికి తెలంగాణ మూవ్మెంట్ ఎట్లా చేసామో గట్లనే ముందుకెళ్తాం. ఈ ఒక్క రోజుతోనే ఆగిపోయేది కాదు, ఈ ఒక్క దాంతోనే ముగిసిపోయేది కాదు. 100కి 100 రూపాయలు మా హక్కు, భిక్ష కాదు, అది మా హక్కు. ఒకరిస్తే వచ్చేటువంటిది కాదు. మేమెంతో మాకంతా అడుగుతున్నప్పుడు, మేము 60% ఉన్నప్పుడు 60% ఉన్న ప్రజల యొక్క మనోభావాలు కోర్టు గుర్తిస్తలేదు. కానీ ఒక వ్యక్తి వెళ్ళినటువంటి విషయాన్ని వాళ్ళ ఆత్మగౌరవంకి ఇచ్చినటువంటి రెస్పెక్టు మరి మాకెందుకు లేదని మేము న్యాయస్థానాన్ని అడుగుతున్నాం. సో అల్టిమేట్గా మేము కూడా ఇంప్లీడ్ అయ్యాం. మరి మా వాదనలు వినాలి కదా. మరి మా వాదనలు ఎందుకు వినలేదు? కేవలము వేసినటువంటి వాళ్ళది ప్రభుత్వం వైపే మీరు విన్నారు. సో ఇవాళ సమాజం అంటే బీసీ సంఘాలు చాలామంది ఇంప్లీడ్ అయ్యారు. మరి వాళ్ళ ఏదో బాధ కూడా వినాల్సిన అవసరం కోర్టుకున్నది కదా. అల్టిమేట్గా రిజర్వేషన్లు ఇవ్వడం కోసము రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పూర్తి ఎంపిరికల్ డేటా తోటి, సపోర్ట్ తోటి, బేస్ డాక్యుమెంట్ తోటి చేశారు. మీరు వినండి, చూడండి, ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచించండి. ఇక్కడ మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరి వాటా ఎవరి కోటా మేము తీసుకోవట్లేదు, మాదే మేము అడుగుతున్నాం. కాబట్టి ఇది సాధించాల్సినటువంటి బాధ్యత, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి పైన ఉన్నది. ఇవాళ మాకు అన్యాయం జరుగుతలేదు, ప్రభుత్వం చేస్తలేదని అడుగుతున్నప్పుడు కోర్టు మెట్లెక్కేటువంటి బాధ్యత మాకు, నైతిక హక్కు మాకున్నది. మరి ఆ కోర్టులు స్వీకరించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆ సీట్లలో, ఆ స్థానాలలో మా బీసీ బిడ్డలు ఉంటే మాకు అన్యాయం జరిగేది కాదు కదా. ఇన్ని సంవత్సరాలలో ఆ సీట్లలో మేము లేకపోవడం వల్లనే గత కొన్ని తీర్పులు మీరు గమనించినట్లయితే అన్నీ కూడా బీసీలకు రిలవెంట్గా ఉన్నటువంటి అన్ని కొట్టివేతలోనే వెళ్ళిపోయినాయి. కాబట్టి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నరేంద్ర మోదీ గారు బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు. మన బిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులు, సామాజికంగా ఇంకా చాలామంది, ఆ గంగిరెద్దును చూడండి ఒక్కసారి మీకు తెలుస్తుంది. గంగిరెద్దు 2 కాళ్ళు కిందికి, 2 కాళ్ళు మోకరించి నరేంద్ర మోదీకి దండం పెడుతుంది, చెయ్యండి బాబు అని చెప్పి. మరి ఆ జీవిలో ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం, ఆ జీవిలో ఉన్నటువంటి, ఆ మూగ జీవిలో ఉన్నటువంటి మినిమం కూడా మరి నరేంద్ర మోదీ గారు లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ సమస్య తీవ్రతరమైనది, జటిలమైనటువంటిది. ఇది చేయాల్సిన బాధ్యత, పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉందని వాళ్ళు ఈ సమస్యను తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. ఇవాళ మద్దతు తెలిపినట్టు కాదు, ఆ మద్దతులో మీ యొక్క భాగస్వామ్యంతో పాటు ఎక్కడైతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందో అక్కడ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను బీజేపీని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఎప్పటిదో 1992 ఇంద్రసాని కేసు పట్టుకొని హైకోర్టులో మాకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసి స్టే ఇచ్చారు. ఆ అన్యాయానికి నిరసనగానే గవర్నర్ గారు సంతకం పెట్టకపోవడం వల్ల, అదేవిధంగా ఎన్ని చేసిన బీసీల కోట్లలో, ఇటు ప్రభుత్వాలలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అన్యాయం జరగడం వల్ల ఈరోజు బంద్ నిర్వహించాము.
కులగణన జరిగి కూడా డెడికేషన్ కమిషన్ వేసి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేసి ట్రిపుల్ టెస్ట్ ప్రకారం అన్ని ఉన్నా కానీ మాకు రిజర్వేషన్లో చుక్కెదురైంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా నిన్న కేసును కొట్టేసి మళ్ళీ హైకోర్టులో ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించాలన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు పూర్తి స్థాయిలో బంద్ అమలు అవుతుంది. శాంతియుతంగా బీసీలు అమలు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని అందరు పెద్ద ఎత్తున దీన్ని 42% రిజర్వేషన్లు మాకు అమలు చేయాలి విద్యా ఉద్యోగ ఆర్థిక రంగంలో. లేకపోతే రాబోయే రోజుల్లో బీసీలు మిలియన్ మార్చ్ ప్రోగ్రాం అదేవిధంగా వంటవార్ ప్రోగ్రాం ఇది ఖచ్చితంగా కొనసాగిస్తాం తప్ప ఆపము. ఎందుకంటే ఇది 70% ఉన్న బీసీలకు సంబంధించింది. ఇంకోటి నేను బిగ్ టీవీ ద్వారా చెప్పదలుచుకున్న ప్రజలకు అఖిలపక్ష పార్టీలు కూడా అన్ని సపోర్ట్ ఇచ్చాయి. అదేవిధంగా 1992లో దేశ జనాభా 70 కోట్లు, ఈరోజు 2025లో దేశ జనాభా 140 కోట్లు. అయినా భారత రాజ్యాంగంలో ఇక్కడ కూడా 50% దాటొద్దని లేదు. కేవలం అగ్రకుల జడ్జీలు పెట్టుకున్న నిబంధన తప్ప అది భారత రాజ్యాంగం నిర్మించిన నిబంధన కాదు. ఖచ్చితంగా మేమేమంటున్నామంటే ఈరోజు శాంతియుతంగా ఎంజీబీఎస్లో పొద్దు నుంచి 4 గంటల నుంచే ఒక్క బస్సు కూడా కదలలే. తెలంగాణ రాష్ట్రంలో పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. రాబోయే రోజుల్లో మాకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలి, లేదంటే బీసీలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ సంఘాలు చేపట్టినటువంటి బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని చెప్పొచ్చు. శివసేన పార్టీ కూడా బీసీ సంఘాలకు మద్దతుగా ఈరోజు బంద్లో పాల్గొంటా ఉన్నది. పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ బీసీ బిల్లుకు సంబంధించి ఓటింగ్ పర్పస్ వస్తే ఖచ్చితంగా శివసేన పార్టీ నుంచి మేము ఓటింగ్లో పాల్గొంటాం, అనుకూలంగా ఓట్లు వేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సంక్షేమం కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల పోరాటాన్ని గుర్తించినటువంటి ఈ యొక్క బీసీ లీడర్లే నిజంగా వాస్తవంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ బంద్కు మద్దతు ఇచ్చే విధంగా కృషి చేసినటువంటి బీసీ నాయకుల ఆ యొక్క పోరాట ప్రతిభని ఈరోజు నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. రాజకీయ పార్టీలు కడుపుల కత్తులు పెట్టుకొని అల్లిగలం చేసుకుంటే కుదరదు. బీసీలకు మద్దతుగా నిలబడాలి, బీసీలకు న్యాయం చేయాలి. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ముందుకు రావాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గంగివెద్దు చూస్తుంటే దాని నోట్లో తలకాయ పెడితే కనికరంతో ఆ గంగివెద్దు వదిలేసింది. కాబట్టి ఇతర వర్గాలు కూడా బీసీలను బతకనియాలి. బీసీలకు మంచి జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీల పొట్టగొట్టకుండా ఇతర వర్గాలు కూడా కోర్టులో వేసినటువంటి ఆ కేసును విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఈరోజు శివసేన పార్టీ ఈరోజు మనస్ఫూర్తిగా చేతులు జోడించి మరి విజ్ఞప్తి చేస్తూ ఉంది. బర్ల మణిమంజరి సాగర్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకురాలు. ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న బీసీలు అందరూ లక్షలాదిగా రోడ్ల మీదకి రావడానికి ముఖ్య కారణము 70 సంవత్సరాల నుంచి రాజకీయ పార్టీలు ఏమున్నాయో అవి మమ్మల్ని పీడిస్తున్న మూలంగా మేము వచ్చిన ఈ రోడ్డు మీదకి మేము రావాల్సి వచ్చింది. మేము రోడ్డు మీదకి రావాల్సిన కారణాలు ఈ రాజకీయ పార్టీలే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీలను మోసం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీజేపీ మీద, బీజేపీ కాంగ్రెస్ మీద, లేకపోతే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఉన్న టీఆర్ఎస్ పార్టీగా మాక్సిమం దేశాన్ని పరిపాలించింది మన తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిద్రపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలు చిత్తశుద్ధి లేదు వాళ్ళకి. ఇప్పుడు కూడా దొంగ నాటకాలు పెడుతున్నారు. హైకోర్టు లేకపోతే సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు అని. వాళ్ళకి ఎక్కడ పోవాలన్నది వాళ్ళకి తెలియదా? పార్లమెంట్లో పెట్టాలి, 9 షెడ్యూల్లో పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ ఎట్లా ఓవర్నైట్ చేసిండ్రో ఇప్పుడు ఇది ఎందుకు చేస్తలేదు? ఇది అంత కుట్ర. అగ్ర నాయకులు పరిపాలిస్తున్న అగ్ర నాయకులు అది కుట్ర. ఇది అందరు కొంత మోమాట పడి చెప్తలేరేమో అని నేను ఈ రోజు చెప్తున్నాను ధైర్యంగా. ఇదంతా అగ్ర నాయకులు పరిపాలిస్తున్న పార్టీల కుట్ర. బీసీలకు అన్యాయం చేస్తున్నారు. మమ్మల్ని వాళ్ళ ఇల్లు వాకిలు వదిలేసి రోడ్డు మీద తీసుకొచ్చిన కారణం ముమ్మాటికి పార్టీలే. బీజేపీ కూడా దొంగ నాటకాలు వేస్తుంది. ముస్లింస్ అనే ఏ రాష్ట్రంలో లేరు ముస్లిం రిజర్వేషన్స్? మహారాష్ట్రలో లేరా? గుజరాత్లో లేరా? ఇప్పుడు తమిళనాడులో ఎక్కడ లేరు ముస్లింస్? దీన్ని ఇంక్లూడ్ చేసేవారు మేము ఇంక్లూడ్ చేసినామా? పార్టీలే కదా ఇంక్లూడ్ చేసింది దీన్ని. మరి ఇప్పుడు ఎందుకు మీ బీసీ కమిషన్లో ఇంక్లూడ్ చేపించారు? అంటే పార్టీల ద్వారానే కదా బీసీ కమిషన్ పనిచేస్తుంది. ఇవన్నీ చేసి మీరు ఇప్పుడు మా రిజర్వేషన్ ఒక్కొక్కరు రెడ్డి జాగృతి వాళ్ళు మీ కింద మీ ఈడబ్ల్యూఎస్కి రిజర్వేషన్కి మేము అడ్డొచ్చినామా? మోడీ గారికి కావాలనుకుంటే 2 రోజులలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంట్లో పెట్టిండ్రు, దాన్ని చట్టపరంగా చేసిండ్రు. కానీ బీసీ రిజర్వేషన్ చేయడానికి వాళ్ళకి నొప్పింది. ఇంకా మేము కులవృత్తులు చేసుకుంటే బతకాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ ఉద్యమం ఆపేది లేదు. ఎంతవరకైనా మేము ముందు పోతాము. రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవన్నీ దొంగ నాటకాలు ఆపేసేయండి. మీరు కోట్ల చుట్టూ కాకుండా పోయి మీరు మోడీతో మాట్లాడతారా, గౌరవతో మాట్లాడతారా,
ప్రెసిడెంట్ గారితో మాట్లాడి మా రిజర్వేషన్స్ మాకు ఇవ్వండి. రాహుల్ గాంధీ గారు మీరు పార్లమెంట్లో కూడా ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడలేదు. ఇప్పుడైనా మీరు దిగి రాకపోతే మీ ఆఫీసులో మేము ఢిల్లీలో కూడా ముట్టడిస్తాం. మీరు జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మమ్మల్ని ఇంకా రోడ్ల మీదకి ఇప్పుడే మీరు తీసుకొచ్చిండ్రు. మా భవిష్యత్తులో అందరినీ మీ నాశనం చేస్తున్నారు. మీరు అందరు కలిసి అగ్రవర్ణాలందరూ కానీ దొంగ నాటకాలు ఆడకుండా నిజంగా చిత్తశుద్ధితో మా బీసీ రిజర్వేషన్లు మాకు ఇవ్వండి. మేమెంతో మాకు కింద మా వాట ప్రకారంగా మాకు ఇవ్వాల్సిందే. అప్పటిదాకా మేము ఈ ఉద్యమం ఆపం. జై బీసీ.